నమస్కారం. అద్దెకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ ను ప్రజలు సద్వినియోగపరచుకోవాలన్న ఎంఆర్ఓ శ్రీచరణ్. ఒక అర్జీ స్వీకరణ. కోడి పందెం స్థావరాలపై అద్దెకి పోలీసుల దాడులు. 12 మంది పందెం రాయుళ్ల అరెస్ట్. అద్దెకి ఎంఈఓ కార్యాలయంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ ను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని ఎంఆర్ఓ శ్రీచరణ్ అన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అర్జీల రూపంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒక అర్జీ వచ్చిందని దానిని పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వినతి పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత చూపని అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అద్దెకిలోని ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం సోమవారం గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల తల్లిదండ్రులకు మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిన్నారులు ప్రదర్శించిన డాన్స్ ను అలరించాయి.
నాణ్యమైన న్యూట్రిషన్ ఆహార పదార్థాల వల్ల కలిగే ఉపయోగాలపై అద్దంకిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సోమవారం చిన్నారులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు జంక్ ఫుడ్స్ అలవాటు పడకుండా ఇళ్లలో తల్లులు తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు. పాలు, పండ్లు, గుడ్లను ఆహారంగా తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. చిన్నారులు వారి తల్లులు తయారు చేసిన సహజ సిద్ధమైన వంటకాలు ప్రదర్శించారు. అనేది మీ అందరూ తెలుసు. న్యూట్రిషన్ ఫుడ్ అంటే మంచి ఆహారం. మంచి అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఏదైతే ఏ ఆహారం అయితే తింటామో దానివల్ల మనము హెల్తీగా ఆరోగ్యంగా ఉండే ఫుడ్ని న్యూట్రిషియస్ ఫుడ్ అంటాం. ఈ న్యూట్రిషియస్ ఫుడ్లో అన్ని రకాల ప్రోటీన్లు, తర్వాత మాంసము, ఇటువంటివి అన్ని రకాలు ఉండాలి. వాటన్నిటినీ సమపాలలో సరైన రేషియోలో తీసుకుంటేనే అది మంచి ఆహారం అవుతుంది. సో ఇంతకుముందు పురాతన రోజుల్లో ఓల్డ్ డేస్లో అంటే మీ తాతలు వాళ్ళ టైంలో వినాలి ఆరోగ్యంగా ఉండలేదు. సో 90 ఏళ్ళు 80 ఏళ్ళైనా కానీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలిగారు. ఇప్పుడు రోజుల్లో మీ నాన్న, మీ అమ్మ వాళ్ళని చూస్తుంటే సో అంత ఒక 50 ఇయర్స్లో తక్కువ ఏజ్లోనే సో రకరకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే ఈరోజు మంచి ఆహారం అనేదానికన్నా పిల్లలు, ఇంకా ఇప్పుడున్న పిల్లలు జంక్ ఫుడ్స్, బయట దొరికే చిరు తిండి అలవాటు పడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు కడుపు నిండుతుంది కానీ సో సరైన హెల్తీగా ఉండలేకపోతున్నారు. దానివల్ల ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. దానిమ్మకాయల లోడుతో బొలేరో ఆటో సోమవారం ఉదయం విజయవాడ నుంచి ఒంగోలు వైపు వెళ్తుంది. ఈ క్రమంలో కొరిసిపాడు వద్ద జాతీయ రహదారిపై డివైడర్ దిమ్మెను ఢీకొట్టి రహదారి అవతల వైపుకు వెళ్లింది. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో 2 వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. అద్దంకి మండలం మోదేపల్లిలో కోడి పందెం స్థావరాలపై అద్దంకి పోలీసులు ఆదివారం దాడులు చేశారు. గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆ స్థావరంపై దాడులు నిర్వహించినట్లు సిఐ సుబ్బరాజు చెప్పారు. ఈ దాడుల్లో 12 మంది పందెం రాయులను అరెస్ట్ చేశామన్నారు. 4 పందెం కోళ్లు, 6,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అద్దంకి మండలం బలిజపాలెంలో దసరా శవన్నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేశారు. ఆదివారం రాత్రి అమ్మవారిని ప్రత్యేక వాహనంలో ప్రతిష్ఠించి మేళతాళాలు, సన్నాయి, వాయిద్యాలతో గ్రామ పురవీధులలో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని వార్లు పోసి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అద్దంకి ఎంఈఓ కార్యాలయంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం ఆవశ్యకత గురించి ఎంఈఓ కేవి శ్రీనివాసరావు వివరించారు. అనంతరం ఈ సంవత్సరం పదవి విరమణ చేస్తున్న ఉపాధ్యాయులను, రాష్ట్ర జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంఈఓ సుధాకర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అద్దంకి సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.